న్యూస్. ఒంగోలు సమీపంలో 8 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న మినీ గోల్డ్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్తో పాటు గన్మెన్ కి గాయాలయ్యాయి. జోయల్ కాస్ కి చెందిన 8 కోట్ల విలువైన బంగారం విజయవాడ నుండి నెల్లూరుకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఇటు పోలీసులు రక్షణ కోసం ప్రమాదానికి గురైన వాహనాన్ని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు వ్యాన్ లో ఉన్న బంగారానికి సంబంధించిన పత్రాలను పోలీసులు, జీఎస్టీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు గోల్డ్ తో వెళ్తున్న వ్యాన్ అయితే ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఇటు దాదాపు వెహికల్లో ఎంత బంగారం ఉండొచ్చు అనుకోవచ్చు? రాత్రి అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో విజయవాడ నుంచి బంగారాన్ని నెల్లూరుకు జోయలోకా సంస్థ ఆధ్వర్యంలో ఒక వ్యాన్ లో తరలిస్తూ ఉన్నారు. వ్యాన్ లో డ్రైవర్ తో పాటు ఒక సెక్యూరిటీ మరియు ఒక గన్మ్యాన్ కూడా వ్యాన్ లో వస్తున్న సమయంలో డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే వీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఒంగోలు నార్త్ బైపాస్ లోకి వచ్చేసరికి ఆ బైపాస్ జంక్షన్ లో ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా కూడా ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు గన్మెన్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి వాహనంలో ఉన్నటువంటి బంగారంతో పాటు అక్కడ జరిగినటువంటి ప్రమాద తీరును పరిశీలించి వాహనాన్ని కూడా తీసుకువచ్చి ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉంచి సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. అయితే వాహనంలో సుమారు 8 కోట్ల విలువైనటువంటి బంగారం ఉన్నట్లు వారు పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం స్థానికంగా ఉండేటువంటి జీఎస్టీ అధికారులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మరియు స్థానిక పోలీసులు అందులో ఉన్నటువంటి పత్రాలు, వివరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మొత్తం పరిశీలన చేసి దానికి సంబంధించినటువంటి అన్ని వాటిని కూడా పరిశీలన చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ యొక్క నిద్రముంపు లేదా అజాగ్రత్తని కూడా స్థానిక నిర్ధారణకు వచ్చారు. అయితే లారీ అక్కడ ఆగవలసిన ప్రాంతం కాకపోయినప్పటికీ ఆడ ఆపి ఉండటంతో వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైనటువంటి గన్మెన్ అయితే వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అయితే చికిత్సకు పోయే సమయానికైతే మద్యం మత్తులో ఉన్నట్లుగా కూడా డాక్టర్లు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ప్రసన్న. రైట్ శ్రీనివాస్, అలాగే చూసుకుంటే ఈ ప్రమాదానికి గురైన కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనుకోవచ్చు? అలాగే ఇటు గోల్డ్కి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నాయనుకోవచ్చా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ వాహనంలో ముగ్గురైతే ప్రయాణిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ, గన్మెన్, డ్రైవరు ముగ్గురు అక్కడ విజయవాడ నుంచి బయలుదేరి నెల్లూరుకు బంగారాన్ని తరలిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాహన పత్రాలతో పాటుగా అక్కడ ఉన్న బంగారాన్ని కూడా సెక్యూరిటీ జోన్ లో ఉంచేందుకు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ ఇద్దరు పోలీసులను కూడా ప్రత్యేకంగా అందులో సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. అయితే పత్రాలను డిఎస్పీ ఆధ్వర్యంలో వారు పరిశీలన చేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. అటు జీఎస్టీ అధికారులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మరియు పోలీసులు కూడా పత్రాలను దగ్గరగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ వాహనంలో అయితే సుమారు 8 కోట్ల విలువైనటువంటి బంగారం అయితే వాహనంలో ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఆ పత్రాలను దాదాపు పూర్తిగా పరిశీలించడం జరిగింది. అయితే గన్మెన్ కి అయితే కాలు మాత్రం పూర్తి స్థాయిలో బాగా ఫ్రాక్చర్ కావడంతో అతనికి స్థానికంగా కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది. డ్రైవర్ కూడా గాయాలు బాగానే అయ్యాయి. ఆ గాయాలకు సంబంధించి కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.